గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని రిషిత ప్రచారం చేస్తున్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి, షేరిళ్ల, యశ్వంతరావుపేట, మానేపల్లి, అందులపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని, తమ పార్టీ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని, ఆ పథకాల వల్లనే తమ అభ్యర్థులను గెలిపించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నాయకులు, గ్రామ సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. అన్నా జర బండి మీద పోయిరమ్మా జర దినేష్ అన్నదమ్ములకు ఒక్కజల్లకు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆవుల రాజిరెడ్డి గారికి మన గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మనం ఏదైతే పనులు చేసుకుందాం అనుకున్నామో ఏవి చేయలేకపోయినాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే ఏదైనా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయంటే మన ప్రజల వద్దకు పోతున్నాయి. అదేవిధంగా మొన్ననే తెలుసు మీ అందరికీ ప్రతి ఇంటికి సన్నబియ్య కార్యక్రమం తీసుకొని గౌరవ ప్రజాపాలన వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైంది. అలాగే మానేపల్లి గ్రామానికి ఎక్కడ చుట్టుపక్కల లేని విధంగా 30 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. గౌరవ రాజిరెడ్డి గారి అన్నతోనే సాధ్యమైంది. అలాగే ఎంతో మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ఊళ్ళోనే దాదాపు 300కు పైచీగా మనం చెక్కులు ఇప్పించడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా నా సేవ మానేపల్లి గ్రామానికి అందరికీ తెలుసు. ప్రతి కులానికి ప్రతి గుడికి నేను సేవ చేసిన. ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూగా జరగాలంటే నేను నిలబెట్టిన అభ్యర్థి శ్రీనివాస్ కు బ్రహ్మాండమైన మెజారిటీ వేసి గెలిపించాలి. అదేవిధంగా నాకు తెలుసు మనందరం ఎప్పుడో గెలిచిపోయినామని తెలుస్తుంది, కానీ మెజారిటీ కోసం కష్టపడాలి. మెజారిటీ వచ్చేంత వరకు మానేపల్లి మొత్తం ఒక దిక్కే ఉంది. రేపు వచ్చే సంక్షేమ పథకాలు కూడా కావాలంటే ఖచ్చితంగా మనం శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి తప్పకుండా గెలిపించగలగాలి. అలాగే మనకు ఎప్పటికీ అండ రాజన్న ఉంటాడు. ప్రతి విషయంలో నేనున్నాను చెప్తాడు. ప్రజలు ఎమ్మడే ఉంటాడు. ప్రజల బాధల కష్ట సుఖాలలో తను ఉంటాడు. ఎవరికి ఏమైనా నిలబడి అందరికీ ధైర్యము అండ తనే కాబట్టి ఆయనను ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మీ ముందరికి సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు అంటే ఒకటే ఆలోచన చేయండి, ఏదో ఆవేశం మీదో ఏదో పాపమనో ఓట్లేసేది కాదు. ఎవరు పని చేస్తారో, ఎవరితోనైతే పనులైతాయో, ఎవరు ఇంతకుముందు పనిచేసిరో అది ఆలోచన చేసి ఓటేయాల్సిన అవసరం. ఇప్పుడు మన గ్రామానికి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు తీర్చేటోళ్ళకు ఓటేయాలి. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి ఎవరు, నిలబడ్డ వ్యక్తి పార్టీ ఏంది, ఆ పార్టీ అధికారంలో ఉందా లేదా, మరి ఆ వ్యక్తి వెనకాల ఎవరున్నారు, ఏ పెద్ద మనుషులు ఉన్నారు, ఆ పెద్ద మనుషులు ఇక్కడ ఏమేమి పనులు చేసారు, ఈ గ్రామానికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్ని పనులు చేసారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం ద్వారా మీ గ్రామానికి 30 ఇండ్లు వచ్చినాయంటే ఆ ఘనత
మరి ఈరోజు ఎంపీపీగా పనిచేసిన నరేందర్ రెడ్డి గారిది, మరి పోతిరెడ్డి గారిది. మరి ఈ వ్యక్తుల సహాయ సహకారాలు ఇంకా ముందు కావాలి. ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేసి నాకు చెప్తున్నారు వీళ్ళు. మానేపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని. ఇక్కడ మీకు ఈ రోడ్డు వెడల్పు సమస్య ఉన్నది. గతంలో కూడా చాలా మంది చెప్పారు, మరి ఆ రోజు అది చేయలేకపోయారు కాబట్టి మరి ఈ రోజు నరేందర్ రెడ్డి గారైనా పోతిరెడ్డి గారైనా ఆ పార్టీ మీద నిరాశ చెంది మరి నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ జరిగిపోయినాయి. కాంగ్రెస్ పాలన బాగా జరుగుతుంది అని చెప్పడానికి మీ ముందరనే అన్ని నిదర్శనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో మీకేమొచ్చింది? ఒక పేదవాడికి మానేపల్లి గ్రామంలో ఏ మొనగూరింది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, ఒక్కసారి పునరాలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పుడు బీఆర్ఎస్ పాలనలో మీకేమొచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా నా కుటుంబానికో నా గ్రామానికో ఏదో జరిగితేనే అది పనిచేసినట్లా కాదా? మరి బీఆర్ఎస్ పాలన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు ఎన్నో చెప్పిండు. మరి ఆంధ్రలో వెళ్ళిపోయాక తెలంగాణ వచ్చినాక మనం అన్ని చేసుకోవచ్చు, మన ఆంధ్రోళ్ళంతా దూసుకుపోయారు, మనం ఏదైనా చేసుకోవాలంటే చేసుకోలేకపోయినామని చెప్పి మన తెలంగాణ సాగుతున్నాం. మరి తెలంగాణ ఏర్పడ్డాక ఆయన ఏం చెప్పిండు? మరి ఇల్లు ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, మరి రుణమాఫీ చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి మన గ్రామానికి ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా వచ్చినాయా? పోనీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీకు అందరికీ గుర్తే ఉంటది. కొంతమందికి అవగాహన లేకపోవచ్చు 2009కి ముందు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామానికి ఆరోగ్యశ్రీ పథకం ఎంత మంచిగా వర్తింపజేసారో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి అని ఉండే. ప్రతి పేదవానికి గుండె ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయినా ఆసుపత్రుల్లో డబ్బులు కట్టుకోకుండా వచ్చినాం. అందుకే ఇప్పటికీ కూడా ఆయన చనిపోయినాక కూడా ఇంకా చిరస్థాయిగా నిలబడ్డాడు. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేసారు. తర్వాత మరి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకున్నాం. ఇవాళ నానేపల్లి గ్రామంలో ఏదైనా ఇండ్లు ప్రభుత్వం నుంచి కట్టిరంటే అది గతంలో మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆ రోజు మన పేద పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చిండు. మరి అదే కాకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. మరి ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. అదే విధంగా మరి రాష్ట్రం ఏర్పడ్డది, ఆంధ్రలో వెళ్ళిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి పేదవాడికి ఏమొచ్చింది? ఇల్లు అన్నాడు ఇల్లు రాలే, ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు రాలే, ఆరోగ్యశ్రీ పథకాన్ని అసలు అమలే చేయలేదు, మీకు అందరికీ తెలుసు. మరి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిగ్గా అమలు చేయలేదు, నిరుద్యోగ వృత్తి ఇయలే, ఉద్యోగాలు ఇయలే. మరి అదే పేదలకు రేషన్ కార్డులు కూడా ఇయలే కనీసం 10 సంవత్సరాలలో. ఇవన్నీ మీకు తెలుసు. మరి మనం అధికారంలోకి వచ్చినాం, 6 లక్షల కోట్ల అప్పుతోని మనకు ప్రభుత్వం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ రోజేమో తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్ళు దోచుకురు, తెలంగాణ వచ్చినాక మరి మనకు డబ్బులు రాలేదు, మన గ్రామానికి ఏం రాలేదు అంటే ఎవరు దోసుకున్నట్టు? మరి కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నా, ఎవరు దోసుకున్నా పక్కకు పెడితే మన ఇంటికి రానప్పుడు మన ఊరికి రానప్పుడు ఎవడో ఒకటి దోసుకున్నట్టే కదా. మరి ఎవడు దోసుకున్నాడు? ఆయన ఆ రోజు పరిపాలన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు దోసుకున్నారు, ఆ రోజు పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం దోసుకున్నారు. మన ఇంటికి రాలేదన్నప్పుడు అంతే కదా. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చినాక మరి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభమైనయా లేవా?